వైసీపీ పార్టీ అవినీతి పత్రికలతో తప్పుడు వార్తలు రాయిస్తూ కాకినాడ నగర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్ష కార్యదర్శులు మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబుకు ప్రజల్లో వస్తున్న ప్రజా ఆదరణ చూసి ద్వారపుడి వెన్నెల్లో వణుకు పుట్టి తన తప్పుడు పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నాడని, ద్వారపుడి ఎన్నికల ప్రచారంలో ప్రజలు వస్తున్నట్లు, కొండబాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలు రావట్లేదని, లేనివి ఉన్నట్లుగా, జరగనివి జరిగినట్లుగా పాత ఫోటోలు తీసుకొచ్చి ప్రజలను దృష్టిని మార్చడానికి తప్పుడు పత్రికలో వార్తలు రాయిస్తున్నాడని, ద్వారపుడి ఎన్ని జిమ్మిక్కులు వేసినా వైసీపీ పార్టీని, ద్వారపుడిని కాకినాడ నగరం నుండి తరిమి కొట్టడానికి కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రతి డివిజన్ లో ద్వారపుడి ప్రచారానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాకపోవడం చేత వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి రాజకీయాల్లో ప్రచారానికి వాడుకునే దుస్థితికి ద్వారపుడి ఎందుకు దిగజారాడో కాకినాడ నగర ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. ద్వారపుడిలో ఎవరు సెల్ ఫోన్ లో వీడియోలు గానీ, ఫోటోలు గానీ రికార్డ్ చేయకూడదని, పత్రికా విలేకరులు రాకూడదని నిబంధనలు తెలుగుదేశం పార్టీ ఏనాడు పెట్టలేదని, ద్వారపుడిలో దొంగచోటిగా తిరగకుండా పత్రికా విలేకరుల సమక్షంలో ప్రజల్లో తిరుగుతున్న విషయం ద్వారపుడి తెలుసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణుల మద్దతుతో ప్రజలు ఆదరణ అభిమానాలతో అఖండ మెజారిటీతో కొండబాబు నెగ్గడం, ద్వారపుడి మూటా ముళ్ళు సర్దుకుని పారిపోవడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో ఒమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, చోడపల్లి సతీష్, కసింకోట చంద్రశేఖర్, ముగ్గు రాజు, మెరుగు రాజన్న తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ద్వారంపూడి ఓడిపోతాననే భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు. త్వరలోనే ఆయన చిత్తుగా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు గారి చేతిలో ఓడిపోబోతా ఉన్నారు. ఆయన వెన్నులో వణికి పుట్టింది. తప్పుడు వార్తాపత్రికలో తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు. వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ అవబోతా ఉంది త్వరలోనే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు. రేపు ఎలక్షన్ రాబోయేసరికి ద్వారంపూడి వెనకాల ఇప్పుడు తిరుగుతున్న వ్యక్తులు కూడా ఉండరని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నీ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నీ వ్యక్తిత్వం ఏంటో, నీ అరాచకాలు ఏంటో, నీ దోపిడీ ఏంటో అందరూ తెలుసు. నీ యొక్క కులాహంకారంతో, ధన అహంకారంతో మదమెక్కి నీ చుట్టూ ఉన్నటువంటి వెనుకబడిన కులాలని గాని, అదే విధంగా ఈ కాకినాడలో ఉన్నటువంటి బలహీన వర్గాలన్నింటినీ కూడా తోలనాడుతా ఉన్నావు. ప్రజలందరూ గ్రహించారు. ఇప్పటికే 1000 కోట్లు దోసేసావు. ఇట్టి పరిస్థితిలోనూ నీకు ఓటు పడడానికి వీలు లేదని ప్రజలందరూ కూడా ఇలాంటి అరాచకమైన వ్యక్తి మరలా ఎమ్మెల్యే కాకూడదని కాకినాడ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు బయటకు రాని వ్యక్తులు కూడా వచ్చి పనిచేస్తా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు 3 ముక్కల ఆటలో ఒక ముక్కని కొని ఎమ్మెల్యే తప్ప మీరు 2 టర్మ్స్ కూడా ఎక్కడ మీ స్వశక్తితో ఎమ్మెల్యే అవ్వలేదని తెలుసుకోవాలి. మీరు ఏదో అనుకుంటున్నారు, ఇప్పుడు రాతలు రాసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నారు. 5 సంవత్సరాలు ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేశారు మీరు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాకినాడ పరువును తీసేశారు మీరు. మీలాంటి వ్యక్తితో ప్రయాణం చేయలేక వందలాదిగా మీ పక్కన పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కొండబాబు గారి నాయకత్వంలో జాయిన్ అవుతూ ఉన్నారు. మీరు అది తట్టుకోలేక మీ వెన్నులో వణుకు పుట్టి ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. చూడండి, కొండబాబు గారు మీలాగా సొంత డబ్బులతో పువ్వులు కొనిపించి జల్లించుకోవట్లేదు. స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారానికి వెళితే విత్ మీడియాతో ఎక్కడికక్కడ కెమెరాలు 10-15 కెమెరాలు తెలుతుంటే ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు కొండబాబు గారికి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఓడిపోతారనే భయంతో మీ యొక్క దత్తపుత్రికైన సాక్షి పత్రికని వాడుకుని ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశానికి జనం రావటం లేదు, వైసీపీకి జనం ఆదరణ ఎక్కువ ఉందని చెప్పేసి సాక్షి పేపర్లో గత 10 రోజుల కింద 21వ డివిజన్లో నిర్వహించిన చిన్న కార్యక్రమాన్ని ఫోటోని వేసి అది నిన్న 30వ వార్డులో 30వ డివిజన్లో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పేసి సాక్షి పత్రికలో ఈ యొక్క ఫోటోని వేసి, మీ ఫోటోని నిన్న జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఫోటోని నిన్న వేసి వైసీపీకి ఆదరణ ఎక్కువగా ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీకి ఆదరణ తక్కువగా ఉందని చెప్పేసి ఈ యొక్క పత్రికలో రాయడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాను, ఇటువంటి రాజకీయం చేసి ఈ కాకినాడ ప్రజలని కళ్ళబుల్లి కౌరులతో మీ యొక్క
పత్రికని, సాక్షి పత్రికని ఉపయోగించుకుని, అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుని మరి తెలుగుదేశం మీద బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాకినాడ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదని మొన్న లాస్ట్ టైం కూడా చెప్పానండి. మరి ఈరోజు కూడా చెప్తున్నాను, మీ సాక్షి పత్రికని కొనేవాళ్ళు లేక, ఎవరు కొనేవాళ్ళు లేక ఫ్రీగా ఈ పత్రికని అందరికీ కూడా డోర్ టు డోర్ వేస్తున్నారు. ఆ పత్రికని ఏ విధంగా వాడుతున్నారో మీకు తెలియకపోవచ్చేమో. చిన్నపిల్లలు కడగడానికి వాడుతున్నారు సార్ మీ పత్రికని. అటువంటి పత్రికలో మరి ఈ రాతలు ఏంటి సార్? ఈ దొంగ రాతలు అంటే ఓడిపోతారని భయంతో, అంటే మీ యొక్క వైసీపీ పార్టీ నుంచి మరి ఈరోజు మరి కొండబాబు గారి ఇంటి దగ్గర అయితేనేంటి, మరి తెలుగుదేశం కార్యాలయం దగ్గర అయితే ఏంటి, మన తెలుగుదేశం మరి జిల్లా ఆఫీస్ దగ్గర అయితే ఒకసారి చూడండి ఎంతమంది మీ వైసీపీ నుంచి వచ్చి కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో మీరు గమనించాలి. అది కాకుండా మళ్ళీ మీ కార్యకర్తలు మా దాంట్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్నారని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బెదిరించడం ఏంటి? మీరు ఏం చేస్తారు సార్? మీరు ఏమైనా పెద్ద రౌడీయా? మీరు ఏం చేస్తారు? మీకు మీ తాటాకి చెప్పుళ్ళకి భయపడే వాళ్ళు ఎవరు కాకినాడలో ఎవరు లేరండి. ఈ వేళ అత్యధిక మెజారిటీతో కొండబాబు గారు నెగ్గడం ఖాయం అని చెప్పి మీకు ఆ రోజే చెప్పాను. మీరు ఓడిపోవడం ఖాయం అని కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి పత్రికని ఉపయోగించుకుని మీరు ఈ దొంగ రాతలను రాసి కాకినాడ ప్రజలు మోసం చేయాలని ప్రయత్నం చేయకండి. ఇంకొకటి, మీకు తిరగడానికి కార్యకర్తలు లేక అమాయకులైన వాలంటీర్స్ని పాపం 5 సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చి 5,000 రూపాయలు జీతానికి ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మరి 5 సంవత్సరాలు వాడుకుని ఈరోజు వారినందరినీ కూడా కార్యకర్తలు లేక వారిని ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపెట్టి వారందరినీ రాజీనామా చేయించి ఆఖరికి కార్యకర్తల కింద ఉపయోగించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు.